సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ సందడి మొదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. సందర్శకుల కోసం పెద్ద ఎత్తున స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల స్వీట్లను అందుబాటులో ఉంచారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన పిండి వంటలను కూడా స్టాల్స్లో ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. స్కై ఫెస్ట్ 2026లో భాగంగా అట్ ప్రెజెంట్ నేను పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాను. ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఈవినింగ్ పూట మనకి కైట్ ఫెస్టివల్ అనేది జరగబోతోంది. ఈలోపు మనకి ఇక్కడ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో ఎవరెవరికి అలొకేట్ చేశారు, ఏమేమి అలొకేట్ చేశారు, ఓ పక్కన స్వీట్ అనేది థీమ్తో ఆల్రెడీ జరగబోతోంది, మరో పక్కన ఇక్కడ ఈ స్టాల్స్లో ఎవరెవరు కేటాయించారో చూసే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే ఇక్కడ స్వీట్స్తో పాటు హాట్ కూడా కాంపెన్సేట్ చేయాలి కాబట్టి ఇటు హాట్ సంబంధించిన లేదా చిప్స్ కానీ లేకపోతే మురుకులు కానీ వీటికి సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ అయితే ఆల్రెడీ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే అథెంటిక్గా శ్రీ సాయి సూర్య ఆత్రేయపురం పూతరేకులు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలు, సంక్రాంతి అంటే ముందుగా మనకి తెలుగు రాష్ట్రాలే గుర్తొస్తాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చాలా అథెంటిక్గా ఆత్రేయపురం పూతరేకులు వీటిని తయారు చేసే విధానం కూడా ఇక్కడ మనం చూపిస్తున్నారు. అండ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దీనికి సంబంధించి ఒకసారి మాకు చెప్తారా? మాది ఆంధ్ర సార్, ఆత్రేయపురం నుంచి వచ్చాను సార్. పూతరేకులు లైవ్ చేద్దామని పిండి వంటలు పూతరేకులు తెచ్చి చేస్తాం సార్. ఇక్కడే లైవ్గా మేక్ చేసి ఇస్తాం సార్. లైవ్గా మేక్ చేసి ఇస్తారు. ఎంతకాలం నుండి చేస్తున్నారు? మేమండి ఇక్కడికి రావడం అంటే అక్కడ ఆంధ్ర అయితే చాలా కాలం చేస్తాం సార్. మేము మాది ఓన్ అక్కడే. ఇక్కడ ఫెస్టివల్ పెట్టడం వల్ల టూరిజం వల్ల మాకు అవకాశం ఇస్తున్నారు. మేము రోజు పెట్టుకుని పిండి వంటలు రుచికరమైన ఇక్కడ తయారు చేసి అందరికీ అందజేస్తున్నాం. ఒకసారి టేస్ట్ చేయండి సార్. ఒకసారి టేస్ట్ అంట చూడండి. ఆత్రేయపురం అంటే పూతరేకు అనగానే మనకు గుర్తు వచ్చేది ఆత్రేయపురమే. ఆత్రేయపురం పూతరేకుకి మనం ఏంటంటే జస్ట్ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది దీనికి సంబంధించిన రియాక్షన్ అనేది. ప్యూర్ గీతో చాలా స్వీట్గా చాలా టేస్టీగా, ఓ పక్కన బాదం పప్పులు చాలా బాగుంది. చాలా ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్తున్నాను, ఇంత అథెంటిక్గా, ఇంత లైవ్గా, ఇంత లైవ్లీగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎంతకాలంగా మీరు ఈ వర్క్ చేస్తున్నారు? అండ్ దీనికి సంబంధించి అండ్ ఇక్కడ రావడానికి గల తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకంటే మాకు చాలా అవకాశం ఇచ్చారండి. వాళ్ళు ఏ ఫెస్టివల్ జరిగినా అవకాశం ఇస్తున్నారండి. ఆంధ్ర నుంచి ప్రత్యేక పిండి వంటలు మనం లైవ్ పూతరేకులు మేకింగ్ చేసి అందిస్తున్నాం సార్. కస్టమర్లు కూడా బాగుందని ఉద్దేశంతో చెప్తున్నాను, పెడుతున్నాం సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆత్రేయపురం పూతరేకు ఇంకేమని చెప్పాలి, జస్ట్ తింటూ వెళ్తాం అంతే. ఇక్కడ స్టాల్స్ మాత్రమే కాదు, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ లేకపోతే హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే కిచెన్ ఐటమ్స్ కానీ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కానీ స్నో డ్రాప్స్ కానీ ఐరిస్ డిజైర్స్ కానీ లేకపోతే మనం చూసుకుంటే ఇక్కడ బ్యాంగిల్స్ సంబంధించి కానీ ఫుడ్ చాలా వరకు స్టాల్స్ అనేవి అట్ ప్రెజెంట్ అనేవి ఇప్పుడు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా వరకు స్టాల్స్ అనేవి ఈవినింగ్ 3 to 4 మధ్యలో ఆ మధ్యలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం చూసుకుంటే ఇప్పుడే అట్ ప్రెజెంట్ చాలామంది ఔత్సాహికులు కూడా ఇక్కడికి వస్తున్నారు, దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా హ్యాండ్ వర్క్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. వాళ్ళ అలొకేటెడ్ స్టాల్స్లో వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం టైం అయింది కాబట్టి ఆటోమేటిక్గా లంచ్ టైం కాబట్టి లంచ్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ అవుట్లెట్స్ లేకపోతే ఈ స్టాల్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆక్యుపై అయిపోతాయి. అంతేకాకుండా ఈవినింగ్ కల్లా కైట్ ఫెస్టివల్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఆ కైట్ ఫెస్టివల్ని కాంపన్సేట్ చేసే విధంగా ఇటు స్టాల్స్ కానీ స్వీట్స్ కానీ లేకపోతే అన్ని టైప్స్ ఆఫ్ స్నాకింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభించే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ 4 తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ఔత్సాహికులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మీదే లేటు మేము రెడీ అన్నట్టుగా కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ చెప్తున్నారు. దిస్ ఈస్ కార్తిక్ రిపోర్టింగ్ ఆల్ ది వే ఫ్రమ్ పారడైజ్ గ్రౌండ్స్ విత్ కెమెరామెన్ సతీష్.